చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పని అయితే ఏ పని అని ఉంది ఇంట్లో, వంట అయితే ఇప్పుడు ఇట్లా ఏం చేయలేదు. ముగ్గులు ఇట్లా ఇంకా మన ఇక పండుగ వచ్చిందంటే, ఇక ముగ్గుల పండుగ వచ్చిందంటే ఇంకా ఆడవాళ్ళకి లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ముగ్గులు వేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా లేట్ అయింది. ఇక ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇప్పుడు బొబ్బెమ్మలు చేస్తున్నాం. ప్రసాదం పెట్టి నేను ఇంట్లో దేవుళ్ళని అంతా పూజించి పెట్టిన. మా పాపలు బొబ్బెమ్మలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొబ్బెమ్మలు చేస్తున్నాం మేము. మా పాపలు చేసారు. ఇప్పుడు రేవాళ్ళు ఇట్లా మీద చెట్టు ఉంటే చెట్టు కాడ తెంపుకొచ్చాం అన్నట్టు. ఇప్పుడు బయట పెట్టాలి. మన కడపలు ఎన్ని ఉన్నాయి అంటే కడపల దగ్గర పెట్టేసేయాలి బొబ్బెమ్మలు. పసుపు కుంకుమ పెట్టి పెండతో చేస్తాం అన్నట్టు. పెండతో చేసి పిండి కొనలు అంటారు ఇది. ఇవి గరకపోస, రేయి పళ్ళు, తంగడిపూత పెట్టాలి. యాక్చువల్ అయితే బొబ్బెమ్మలకు తంగడిపూత పెట్టాలి, కానీ ఇప్పుడు దొరకదు కదా తంగడిపూత అనేది, చాలా కష్టము. మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ అనేది పెట్టాలి. ఓకే, అసలు తంగడిపూతనే ఇంపార్టెంట్ అండి బొబ్బెమ్మలకు కానీ బతుకమ్మ పండుగ కానీ తంగడిపూతనే. కానీ ఇప్పుడు తంగడిపూత ఏడ దొరుకుతుంది? సిటీలో అసలే దొరకదు. పల్లెటూళ్ళనే దొరుకుతలేదు కానీ ఇప్పుడు సిటీలో దొరుకుతుంది. అందుకని మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ తోటే డెకరేషన్ చేసుకొని పెట్టేసేయాలన్నట్టు. నవధాన్యాలు ధాన్యాలకి దేవుడి దగ్గర పెడతా. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంట్లో దేవుని దగ్గర పెట్టేసినాం కదా, మళ్ళీ పెద్ద దర్వాజ ముందర పెట్టేసినాం. ఇప్పుడు మెయిన్ డోర్ అన్నట్టు. నవధాన్యాలు, పిండి బొమ్మ. నవధాన్యాలు మధ్యలో పోయినాము.
లేదు, ఊరికెళ్తే ఇంకా బాగుండేది. మార్నింగ్ పాలు పొంగిందంటే పాలు పొంగించిందంటే ఇంకా ఫోన్ చేసింది. ఇప్పుడు చాలా బాధపడుతుంది ఎందుకు రాలేదనేదని. ఇంకా ఇంకా మాకు తెలిసిన పరిస్థితి కాబట్టి ఇక పోలేకపోయినాం. ఎందుకంటే కోడి పిల్లలు ఇంకా అట్లా ఇబ్బంది అయింది కాబట్టి ఇక పోలేదు. ఎప్పుడు ప్రతి ఇయర్ పోతాం పండుగ, కానీ ఈ సంవత్సరమే పోలేదు అసలు. ఈ ఇయరే అసలు మాకు కుదరక పోలేదు. కోడి పిల్లలు తెచ్చుకున్నందుకు తప్పక పోలేదు. ఎందుకంటే ఇక కోడి పిల్లలు ఇంట్లో వదిలేసి పెడితే ఎవరు చూడలేరు. ఇంకా కిరాయిలలో పైన అందరు పోయినట్టు, ఇంకా మేము ఉన్నాం కింద కిరాయిలలో, మేము ఉన్నాం పైన కిరాయిలలో అయితే అందరు పండగకి వెళ్ళిపోయారు. ఇంకా ఇయర్ అయితే ఇట్లా సింపుల్గా అయితే ఇలా జరుపుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మన సొంత ఇంట్లో గ్రాండ్గా చేద్దాం మంచిగా, సొంత ఇంట్లో మంచిగా హ్యాపీగా మంచిగా. మీరు సంక్రాంతి పండుగకి మేము వెళ్ళకుంటే మా అమ్మ చూడండి సింపుల్గా ఎట్లా వేసింది ముగ్గులు. నేను పోతే ఇక పెద్దగా మంచిగా వేసేదాన్ని నాకు వచ్చిన ముగ్గులన్నీ. మా అమ్మ అయితే ఇక సింపుల్గా వేసుకుంది. పాలు పొంగకుండా అయితే ఎవరితోనే వేయించి కలర్స్ నింపించినట్టుంది. మా అమ్మ అయితే ఊళ్ళో పాలు పొంగబెడుతుంటే కొంచెం మా చింటు గారిని కొంచెం వీడియో తీసి పంపించమంటే పంపించిన అన్నట్టు. ఇది ఉడక మీతో షేర్ చేసుకుంటున్నా. అమ్మ పాలు పొంగబెట్టింది ఊళ్ళో. ప్రతి సంవత్సరం పొంగబెడుతుంది అన్నట్టు. మా నాన్నమ్మ మెయిన్ చిన్నప్పటి నుంచి అయినా, మా నాన్న చిన్నప్పటి నుంచి అయినా సరే మా నాన్నమ్మ చేసింది, మా అమ్మ ఉడక చేస్తాం, మా అమ్మ చేసింది కానీ నేను పాటిస్తాను. అంటే ఇక మా నాన్నమ్మ అయితే అప్పుడు బాగా పూజలు చేసేది. అసలు ఒక రూమే దేవుని రూము సపరేట్ ఉండేది, బాగా పూజలు చేసేది అన్నట్టు. మా నాన్నమ్మది నాకు వచ్చినట్టుంది. నాకు దేవుని పూజలు చేయాలంటే చాలా ఇష్టం అన్నట్టు. అసలు అదొక మంచి వైబ్రేషన్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది పూజ చేసిన రోజు. మనం ఇంట్లో అంతా శుద్ధి చేసుకొని మంచిగా పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. ఇప్పుడైతే పాలు వంగబెడుతుందమ్మ. ఆవు నుగ్గులు తెచ్చి, నుగ్గులు కంగా ఆవు పేడని ఎండబెట్టి ఒక 10 days ముందే ఎండబెడుతుంది. ఎండబెట్టి దాంట్లో పక్కకెట్టేస్తుంది. నెక్స్ట్ కొంచెం కట్టెపొడి ఉంటుంది కదా, కట్టెపొడి వేస్తే నుగ్గులు ఇట్లా అంటుకుంటాయి అన్నట్టు. ఫస్ట్ కొంచెం జాదేసి అల్లకి బియ్యం పిండితో ముగ్గేస్తుంది. వేసిన తర్వాత కలర్స్ పసుపు కుంకుమ ఇట్లా వేసి కొత్త గురువులు తెచ్చి పసుపు రుద్ది మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు పెట్టి కంకణం కడుతుంది అన్నట్టు. మామిడాకుతోటి తెల్లదారంతో పసుపు రుద్ది కంకణం కట్టి అల్ల ఆవు పాలు పోసి నుగ్గుల మీద పెడితే పొంగుతాయి అన్నట్టు. పొంగితే అవి ఎక్కడ పొంగితే అక్కడ పంట అనేది మంచిగా వండుతుంది అంట. అంటే రైతులకు సూచన అన్నట్టు. ఎక్కడ పాలు పొంగితే అక్కడ కాలం మంచిగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మా అమ్మ కొబ్బరికాయ కొట్టి పర్వాణం ఉండి నైవేద్యం పెడుతుంది అన్నట్టు. మా ఊళ్ళో అయితే మేము పోకుంటైతే మా అమ్మకైతే మస్తు లేట్ అయిందంట. ఎప్పుడైనా పోతే నేను ఇంట్లో పని చేస్తే మా అమ్మ ఇంకా పాలు వంగబెట్టే తొందరగా, ఈసారి లేట్ అయిందంట. ఇంకేం చేస్తాం, మాకేమో లేక కోడి పిల్లలను పెంచుకున్నాం, దాంట్లో వదిలిపెట్టి పోలేకపోయినాం. ఇంకా మా పిల్లలను పంపించనికేమో మా అమ్మకి ఇబ్బంది అవుతుంది. మా అమ్మ మళ్ళీ వాళ్ళకి చేయాలి, ఇంట్లో వేసుకోవాలి, మళ్ళీ బావి దగ్గరే వేయాలి. కలంగిరి తోట ఇట్లా వేసిరు, పల్లి చేను వేసిరు, నల్లాలు తిప్పేయాలి. మా నాన్నకు ఒక్కనికైతే అస్సలు కాదు, ఇద్దరు కలిసి పైపులు నల్లాలు తిప్పేస్తేనే ఆ చేను అనేది మంచిగా నీళ్ళు అనేది పారుతాయి అన్నట్టు. లేదంటే ఎండిపోతుంది ఒక సైడ్ వేసి ఒక సైడ్. ఫ్రెండ్స్, మా వీడియో ఇట్లా నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేయండి, షేర్